మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈ రోజు చారులో వేసుకునే రసం పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి 15, కందిపప్పు 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, ధనియాలు 1/2 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 2 టీ స్పూన్లు లేదా పౌడర్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని దానిపై పాన్ పెట్టి ఎండుమిర్చి వేయించుకుందాం. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే తొందరగా వేగుతాయి. ఇలా కట్ చేసుకొని ఎండుమిర్చి వేపి ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లో ధనియాలు కూడా వేసి వేయించుకుందాం. ధనియాలు వేగిన తర్వాత తీసుకొని పచ్చిశనగపప్పు కూడా వేయించుకుందాం. నూనె కాకుండా విడిగానే వేయించాలి. ఇప్పుడు దీనిలోనే కందిపప్పు కూడా వేసి వేయించుకుందాం. ఇది వట్టిగానే వేయించాలి తప్ప ఆయిల్ వేయకూడదు. ఇప్పుడు ఇది కూడా ప్లేట్లో తీసుకొని కందిపప్పు తీసిన తర్వాత జీలకర్ర కూడా వేసి వేయించుకుందాం. దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెడదాం. ఇవి వేయించిన ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, కందిపప్పు, ఇది మిరియాల పౌడర్. మిక్సీ జార్ తీసుకొని దానిలో ఇలా వేయించుకున్న ఎండుమిర్చి, కందిపప్పు, జీలకర్ర, శనగపప్పు, ధనియాలు, మిరియాల పొడి కూడా వేసి మిక్సీ చేద్దాం. ఇది మెత్తని పౌడర్లా రావాలి. ఇది మిక్సీ చేయగా వచ్చిన రసం పౌడర్. దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇలా తయారు చేసుకున్న రసం పౌడర్ని గాలి జారుని ఒక బాటిల్లో పెట్టుకొని భద్రం చేసుకుంటే ఇది ఒక నెల రోజులు నిల్వ ఉంటుంది. ఇలా దీన్ని ఒక బౌల్లో వేసుకొని దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా కలుపుదాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే రసం పౌడర్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.